ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 24వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మన ప్రభువు సైన్యములకు అధిపతి అయిన వాడు, యెహోవా అను పేరు వహించువాడు, శూరుడు, మహాదేవుడు, అధిక బలము చేత బాహుబలము చేత చాపినటువంటి హస్తము చేత భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఏదైనా ఒక విషయం కొరకు మీరు దేవుణ్ణి అడుగుచున్నారేమో. ఇలా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, అలా ఆశీర్వదిస్తే బాగుండు అని ఊహించుకుంటూ ఉన్నారేమో. మీరు అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు మీ జీవితంలో తప్పక తన కార్యమును నెరవేర్చును. నేను ఆ అనుభవాన్ని నా జీవితంలో పొందుకున్నాను. నీ పట్ల దేవుని వాగ్దానములన్నీ అవును అన్నట్లుగానే ఉన్నవి. ఆ దేవదేవుడు నీ జీవితంలో వాటన్నిటిని నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రైట్ అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.